20 సంవత్సరాలు ఆమె రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యమంలో పనిచేసింది, ప్లస్ 10 సంవత్సరాలు పవర్ సెంటర్లో ఉన్నది. సో ఇంత ప్లస్ ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది, అన్ని రకాలు చూసింది, పవర్ చూసింది, ఉద్యమం చూసింది, పోరాటాలు చూసింది, జైలు చూసింది, అన్ని రకాలు చూసిన ఆమెకు పొలిటికల్గా ఎంతో కొంత అయితే జ్ఞానం ఉంటుంది కదా. జనరల్ మనలాంటి పొలిటికల్గా చిన్న రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే మనం గమనిస్తా ఉన్నాం పరిణామాలు ఏ విధంగా అవుతాయి. సో అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిణామాలు గమనించదా? ఎందుకు ఆంధ్రజ్యోతి అంత ఫేక్ రాతలు ఎందుకు రాస్తా ఉన్నాడు అంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది కేటీఆర్ హరీష్ రావు ఫేక్ క్యాంపెయిన్ ఆంధ్రజ్యోతి ద్వారా బలంగా రాపిస్తాను. మరి నిజంగా ఆంధ్రజ్యోతిలో రాసినప్పుడు మరి దిశలో రాయాలి కదా, ఈనాడులో రాయాలి కదా, వెలుగులో రాయాలి కదా, స్వేచ్ఛలో రాయాలి కదా, ఎందుకు రాస్తలేరు? ఓన్లీ ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాస్తా ఉన్నారు? ఆయనకు ఒక్కడికే సోర్స్ ఎక్కడిది అనేది అన్ని గమనిస్తా ఉంటే ఇది ఒక ఫేక్ క్యాంపెయిన్. ఆల్రెడీ నేను నిన్న ఒక స్టోరీ చేసిన, వాళ్ళ తర్వాత ఎందుకో కొంత మేర ఢిల్లీలో ఉన్నటువంటి సమాచారం కోసం అసలు నిజంగా ఇవి చర్చ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది అనే కోణంలో నేను అసలు ఉంటే కొంత సోర్సెస్ ద్వారా అసలు ఆమె కాంటాక్టే కాలేదని చెప్పిస్తున్నాను. జాగ్రత్త సోర్సెస్ ద్వారా నేను తెలుసుకున్నా, అది కూడా కాదు అంత ఫేక్ కెమెరా కావాలని చేస్తున్నది చెప్పేసి తెలుస్తుంది. అసలు మొత్తంగా తెలుసుకుంటే కేటీఆర్ హరీష్ రావు దీని వెనకాల ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది.